హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫినిట్ ట్రేడర్స్. లాస్ట్ వీక్ స్ట్రాటజీ వీడియోలో మనం పిన్ బార్ క్యాండిల్ స్టిక్ స్ట్రాటజీ తెలుసుకున్నాం. దానికి సీక్వెన్స్గా మనం ఇప్పుడు పిన్ బార్ క్యాండిల్ ఫెయిల్యూర్ స్ట్రాటజీ తెలుసుకుందాం. లాస్ట్ వీక్ స్ట్రాటజీ ఎవరైనా చూడలేదంటే, పిన్ బార్ క్యాండిల్ స్టిక్ స్ట్రాటజీ ఇంకా ఎవరైనా చూడలేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ స్ట్రాటజీ చూడండి. ఆ స్ట్రాటజీకి ఇది సీక్వెన్స్ అనమాట. ఆ స్ట్రాటజీ ఇన్ కేస్ ఫెయిల్ అయితే ఏం చేయాలి అనేది ఈ స్ట్రాటజీ అనమాట. ఈ స్ట్రాటజీ అనేది రేర్ కేసులో జరుగుతూ ఉంటుంది. అంటే పిన్ బార్ ఫెయిల్యూర్ ఇది, అంటే పిన్ బార్ క్యాండిల్ అనేది ఆల్రెడీ ఒక స్ట్రాటజీ తెలుసుకున్నాం, అది ఆల్మోస్ట్ 80% సక్సెస్ అవుతుంది అని చెప్పా. ఇఫ్ ఇన్ కేస్ ఫెయిల్ అయింది అంటే దానికి ఆపోజిట్గా ఇంకో స్ట్రాటజీ తీసుకుంటాం, అదే మనకు పిన్ బార్ క్యాండిల్ ఫెయిల్యూర్ స్ట్రాటజీ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి పిన్ బార్ క్యాండిల్ ఫెయిల్యూర్ స్ట్రాటజీ చూడండి. మీకు పిన్ బార్ క్యాండిల్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. లాస్ట్ వీక్ స్ట్రాటజీ వీడియో చూసేసి ఉన్నారు అంటే, చూడలేదంటే చూడండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. చూడండి, పిన్ బార్ క్యాండిల్ అంటే తెలిసిందే, 20% బాడీతో 80% విక్తో ఫామ్ అవుతుంది. అదే సపోర్ట్ దగ్గర ఫామ్ అయింది అంటే మనం అప్ సైడ్ టార్గెట్ పెట్టుకుంటూ నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటాం అనమాట. పిన్ బార్ క్యాండిల్ పడిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి క్రాసింగ్లో ఎంట్రీ తీసుకునేసి నెక్స్ట్ టార్గెట్స్గా నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ని పెట్టుకుంటాం. అలానే సేమ్ అదే అనమాట పిన్ బార్ క్యాండిల్ స్టిక్ స్ట్రాటజీ అది. అదే పిన్ బార్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే, ఈ పిన్ బార్ క్యాండిల్ పడిన తర్వాత సపోర్ట్ జోన్ దగ్గర లేదా రెసిస్టెన్స్ జోన్ దగ్గర పిన్ బార్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అనేది క్రాస్ ఓవర్ ఇస్తుంది. క్రాస్ ఓవర్ ఇచ్చిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, ట్రేడ్లోకి ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది అప్పుడే రివర్స్ అయిపోతుంది మళ్ళీ కిందకి రివర్స్ అయిపోతుంది. ఇది పిన్ బార్ క్యాండిల్ ఫెయిల్యూర్ అనమాట. ఓకే, ఈ పిన్ బార్ క్యాండిల్ ఫెయిల్యూర్ అప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు మీకు సపోర్ట్ దగ్గర చూపించే, ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గర కానీ చెప్తాను చూడండి. ఒక రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఇలా పిన్ బార్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అనేది క్రాస్ ఓవర్ ఇస్తుంది. క్రాస్ ఓవర్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ సెల్ సైడ్కి ఒక ట్రెండ్ ప్లాన్ చేస్తాం అనమాట. ప్లాన్ చేసిన తర్వాత మన ట్రెండ్ అనేది రివర్స్ అయిపోద్ది. అంటే మార్కెట్ అనేది ఇచ్చినట్టే ఇస్తుంది, పిన్ బార్ క్యాండిల్ స్ట్రాటజీ సక్సెస్ అయినట్టే అవుతుంది, కానీ అది ఫెయిల్యూర్ అయిపోతుంది అనమాట. మార్కెట్ అనేది వెనక్కి మూవ్ అవుతుంది. ఓకే, మార్కెట్ అనేది మనం ట్రేడ్ తీసుకున్నాం కదా, వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, మోస్ట్ ప్రాబబ్లీ అది రెసిస్టెన్స్ జోన్ స్ట్రాంగ్గా ఉంది అంటే మార్కెట్ అనేది అప్పుడే బ్రేక్అవుట్ ఇచ్చి దాన్ని దాటుకొని వెళ్ళిపోదు, ఇంకా అక్కడెక్కడే సస్టైన్ అయ్యి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే, అలానే సపోర్ట్ జోన్ దగ్గర కానీ అంతే. ఇక్కడ మీరు ఒకసారిగా క్రాస్ ఓవర్ ఇస్తుంది, అప్ సైడ్ క్రాస్ ఓవర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అనేది ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చినప్పుడు అప్పుడే వెళ్ళిపోతుందని మనం చెప్పలేము, ఎందుకంటే కింద వచ్చేసి జోన్లు ఉంటాయి కాబట్టి జోన్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు అక్కడే సస్టైన్ అయ్యి కిందకైతే ఫెయిల్యూర్ అయిందంటే పక్కా వస్తుంది. ఓకే, ఇదనమాట ఈ స్ట్రాటజీ మొత్తంగా. ఇప్పుడు చార్ట్స్లో చూద్దాం చూడండి. ఓకే, ఈ స్ట్రాటజీ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. మనం పాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా, పిన్ బార్ క్యాండిల్ స్ట్రాటజీకి ఆపోజిట్ అనమాట. ఇది రేర్ కేసులో జరుగుతుంది. ఓకే, అందుకే మీకు చార్ట్స్లో కానీ దొరకడం కష్టం ఇది. ఓకే, ఇక్కడ చూసుకోండి, ఒక పిన్ బార్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ పిన్ బార్ క్యాండిల్ ఫామ్ అయింది అప్ సైడ్కి. నెక్స్ట్ క్యాండిల్ అనేది క్రాస్ ఓవర్ ఇచ్చింది. క్రాస్ ఓవర్ ఇచ్చిందని మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇంత దూరం వెళ్ళిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్లో చూడండి కిందకు వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ క్యాండిల్లో చూడండి తర్వాత కిందకు వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇలాంటి టైం ఏం చేస్తామంటే, ఇలా ఫెయిల్యూర్ అయినప్పుడు మనం ట్రేడ్ ఎలా ప్లాన్ చేయాలి అంటే, నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే మళ్ళీ దీన్ని క్రాస్ ఓవర్ ఇస్తుందో క్యాండిల్ని, ఈ పిన్ బార్ క్యాండిల్ని ఏదైతే క్రాస్ ఓవర్ ఇస్తుందో ఆ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటాం అనమాట. ఎంట్రీ తీసుకునేసి డౌన్ సైడ్ ఏదైతే జోన్స్ ఉన్నాయో ఆ జోన్స్ టార్గెట్స్గా పెట్టుకుంటాం. ఓకే, ఇదనమాట పిన్ బార్ ఫెయిల్యూర్ క్యాండిల్ స్టిక్ స్ట్రాటజీ. అంటే ఫెయిల్యూర్ స్ట్రాటజీ, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఫెయిల్ అయినప్పుడు మాత్రమే. ఓకే, పిన్ బార్ క్యాండిల్ అనేది ఆల్రెడీ వీడియో చేస్తున్నాం. ఓకే, ఇది అనేది వచ్చేసి ఈ స్ట్రాటజీ వచ్చేసి మీకు ఏ మార్కెట్లో అయినా వర్క్ అవుతుంది అనమాట. ఫారెక్స్, క్రిప్టో ఏ మార్కెట్లో అయినా వర్క్ అవుతుంది, మీకు తెలిసిన విషయమే. ప్రతి ఒక్క స్ట్రాటజీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మార్కెట్లో వర్క్ అవుతూనే ఉంటాయి. ఓకే, ఇదనమాట ఫెయిల్యూర్ స్ట్రాటజీ అనేది. దాన్ని సీక్వెన్స్గా చేయాలి కాబట్టి, కంప్లీట్ చేయాలి కాబట్టి చేసామన్నమాట. ఈ స్ట్రాటజీ ఇది అనేది మీకు మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్లో దొరకకపోవచ్చు. దొరికిందంటే ఎంట్రీ మిస్ అవ్వద్దండి, మార్కెట్లో అప్లై చేయండి. ఓకేనా, పిన్ బార్ క్యాండిల్ మటుకు పవర్ఫుల్ క్యాండిల్, మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఆ వీడియో చూడలేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, పక్కా చెక్అవుట్ చేయండి. అలానే మీరు ఎవరైనా ఫారెక్స్ అలానే క్రిప్టో ట్రేడింగ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా లింక్స్ ఉంటాయి. మా లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు అంటే ఎక్స్నెక్స్ అలానే బైబిట్, బిట్గెట్ వేటిలో అయినా మా లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకున్నారంటే మీకు ఫ్రీ స్ట్రాటజీ వీడియోస్, ఇలాంటి మంచి ఫ్రీ స్ట్రాటజీ వీడియోస్ అనేవి ఇస్తామన్నమాట. అలానే లైఫ్ టైం ప్రీమియం టెలిగ్రామ్ యాక్సెస్ అనేది ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త స్ట్రాటజీలో కలుసుకుందాం. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్స్లో తెలపండి.